న్యూస్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హర్ష సాయి విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు నార్సింగి పోలీసులు. హర్ష సాయి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధితురాలు సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ప్రస్తుతం పోలీసులు అయితే లుకౌట్ నోటీస్ జారీ చేశారు హర్ష సాయి కోసం. బట్ ఇంకొక వైపు అయితే హర్ష సాయి ఆల్రెడీ విదేశాలకు వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. ఏం జరుగుతుంది హర్ష సాయి కేసులో? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కేసు నమోదై వారం పైగా అయిపోయింది. ఇప్పటి వరకు హర్ష సాయికి సంబంధించి ఆచూకీ ఇప్పటివరకు పోలీసులు కనుక్కోలేకపోయారు. అతను ఎక్కడున్నాడు అనే దానిపై ప్రస్తుతం ఇంకా గాలిస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కేసు నమోదైనప్పటి నుండి ఇప్పటి వరకు హర్ష సాయి హైదరాబాద్ అదేవిధంగా విజయవాడలో తిరిగినట్టు బాధితురాలు చెప్పడం జరిగింది. అతను విదేశాలకు పారిపోయే ప్రయత్నం కూడా చేస్తున్నాడని చెప్పేసి ఆమె సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దానికి సంబంధించే విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు నార్సింగ్ పోలీసులు జారీ చేయడం జరిగింది. దేశంలోనున్న అన్ని ఎయిర్పోర్ట్లోకి నోటీసులు జారీ చేశారు. విదేశాలకు ఒకవేళ పారిపోయే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అతన్ని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి పోలీసులు మొత్తం 4 టీంలను ఏర్పాటు చేశారు. హర్ష సాయిని పట్టుకోవడం కోసం 4 టీంలు కూడా గాలిస్తున్నాయని చెప్పేసి మరోవైపు పోలీసులు చెప్తున్నారు. అయితే హర్ష సాయి తండ్రి నిన్న హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారించిన హైకోర్టు ముందస్తు బెయిల్ ఎలా ఇవ్వాలి, మీకు అసలు కేసులోనే మీ పేరు ఇంకా చేర్చలేదు కదా, మీరు ఎలా ముందస్తు బెయిల్ అడుగుతారని చెప్పేసి కూడా ప్రశ్నించి ఆ కేసుని కొట్టివేయడం జరిగింది. దీంతో హర్ష సాయి ఎక్కడున్నాడు, ఇప్పటివరకు హర్ష సాయి ఆచూకీ పోలీసులు ఎందుకు అనుకోలేకపోయారు, అసలు హర్ష సాయి హైదరాబాద్లోనే ఉన్నాడా లేదంటే విదేశాలకు ఇప్పటికే పారిపోయాడా అనే దానిపైన కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతని ఫోన్ కేసు నమోదైన రోజు నుంచే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో స్పందిస్తూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. తాను ఏ తప్పు చేయలేను, డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పేసి అతను ఒక పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత ఆ బాధితురాలు హర్ష సాయికి సంబంధించిన ఆడియో, అదేవిధంగా హర్ష సాయికి సంబంధించిన బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేస్తే తప్పేముందని చెప్పేసి మరొక ఆడియో, ఆ తర్వాత అతని డ్రైవర్కి సంబంధించిన ఒక ఆడియో, మొత్తం 3 ఆడియోలను కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తారు. ఈ సోషల్ మీడియా సర్క్యులేట్ చేయడానిపై కూడా బాధితురాలు సైబరాబాద్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తమపై అసభ్యంగా ట్రోలింగ్ చేస్తున్నారు కొంతమంది, హర్ష సాయికి సంబంధించిన టీము ఆ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని చెప్పేసి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి హర్ష సాయిని అరెస్ట్ చేస్తేనే మొత్తం వీటికి వ్యవహారంకంతా కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక సినిమా ప్రమోషన్స్కి సంబంధించి అదేవిధంగా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోషన్, ఎందుకంటే 10 కోట్లు తీసుకుంటాను తప్పేముంది, నేను బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేస్తే నాకు డబ్బులు వస్తాయని చెప్పేసి కూడా స్వయంగా హర్ష సాయి మాట్లాడిన ఆడియో కూడా బయటికి రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే హర్ష సాయి పైన రేప్ కేసు నమోదు చేశారు. అతని కోసం ప్రత్యేక టీమ్స్ గాలిస్తున్నాయని చెప్పి నార్సింగ్ పోలీసులు చెప్తున్నారు. కానీ హర్ష సాయి ఇప్పటికే విదేశాలకు పారిపోయి ఉంటాడని చెప్పేసి కూడా ఆ బాధితురాల తరపు న్యాయవాది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే అతను కేసు నమోదైన 2 రోజుల తర్వాత కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత నుంచి మళ్ళీ కనబడట్లేడు అని చెప్పేసి కూడా వాళ్ళు పోలీస్ దృష్టికి తీసుకురావడం జరిగింది. పోలీసులు అయితే హర్ష సాయికి సంబంధించి ఆయన బంధువులు, ఆయన స్నేహితులకు సంబంధించిన విచారణ జరుపుతున్నారు. అతను ఎక్కడున్నాడనే ఆచూకీ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. వీలైనంత త్వరగా హర్ష సాయిని అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ప్రస్తుతం చూస్తున్నాము ఎందుకింత జాప్యం జరుగుతుంది అని కూడా అడుగుతున్న పరిస్థితి. సో ఎందుకింత జాప్యం జరుగుతుంది, పోలీసుల విషయంలో క్లియర్గా ఏం చెప్తున్నారు? అండ్ మోర్ ఓవర్ నిన్న మనం చూసుకుంటే మీరు చెప్పినట్టే మనకి పిటిషన్ కూడా వేయడం జరిగింది ముందస్తు బెయిల్ కోసం. వాళ్ళ ఫాదర్ కానీ లేకపోతే ఇమ్రాన్ కానీ వీళ్ళేం చెప్తున్నారు అసలు? ఇంకొక వైపేమో ఆల్రెడీ హర్ష సాయి విదేశాలకు వెళ్ళిపోయాడు అనేది ఇంకొకటి చాలా ట్రోల్ అవుతున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు దీన్ని? అంటే హర్ష సాయి విదేశాలకు పోయాడు అనేది వాస్తవమా కాదనేది పోలీసులే చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ అతను విదేశాలకు పారిపోతే ఎయిర్పోర్ట్లకు సంబంధించిన
టికెట్స్ కానీ అతని వీసా కానీ అన్నీ వెరిఫై చేస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే అతను ఏ టైంలో వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు అనే దానిపైన వివరాలు ఎయిర్పోర్ట్ అధికారులతో పోలీసులు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ అతను విదేశాలకు పారిపోయాడు అని చెప్పేసి ప్రచారమే తప్ప వాస్తవం లేదు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా అతను ఎక్కడున్నా మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి నార్సింగ్ పోలీసులు చెప్తున్నారు. అయితే బాధితురాలు తనను అత్యాచారం చేశాడు, లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని చెప్పేసి ఆమె పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసింది. కాబట్టి బాధితురాలకు వైద్య పరీక్షలు కూడా చేసి వారికి సంబంధించిన రిపోర్ట్స్ను కూడా పోలీసులు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. హర్ష సాయిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తామా, అతని ఆచూకీ తెలియట్లేదు, అతను ఎక్కడున్నాడు అనేది కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి నార్సింగ్ పోలీసులు చెప్తున్నారు. కేసు నమోదై 10 రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు హర్ష సాయి ఎక్కడున్నాడు అనేది పోలీసులు ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు, ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి కూడా బాధితురాలు తరపు న్యాయవాది చెప్తున్నాడు. దీనికి సంబంధించి అతన్ని అరెస్ట్ చేయాలి, ఇప్పటికైనా నోటీసులు జారీ చేశారు కాబట్టి లుకౌట్ నోటీసులు. ఒకవేళ ఇప్పుడు విదేశాలకి పారిపోయే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏ ఎయిర్పోర్ట్లోనైనా హర్ష సాయి పట్టుబడే అవకాశం ఉంది. ఆ పోలీసులు నార్సింగ్ పోలీసులకు సమాచారం ఇచ్చే అవకాశం కనబడుతుంది. మరోవైపు హర్ష సాయి కుటుంబ సభ్యులు కానీ అదేవిధంగా అతని స్నేహితులు కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. ఆ హర్ష సాయి తండ్రి హైదరాబాద్లో ఉన్నాడు, ఎందుకంటే ముందస్తు బెయిల్ అప్లై చేశాడు హైకోర్టులో. హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది ముందస్తు బెయిల్ ఏ విధంగా మీరు కోరుతారని చెప్పేసి ఆయనని ఆ కేసును కొట్టివేయడం జరిగింది నిన్న. దీనికి సంబంధించి ఎందుకంటే మీ పేరు కేసులో చేర్చినప్పుడు అప్పుడు ముందస్తు బెయిల్కి రండి అని చెప్పేసి కూడా సూచన చేయడం జరిగింది. కాబట్టి హర్ష సాయి కూడా హైదరాబాద్లోనే ఉండుంటాడు. అతనికి సంబంధించి ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేద్దామన్నా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. కాబట్టి అతను ఎక్కడున్నాడో అతని తల్లిదండ్రులను, అటు కుటుంబ సభ్యులను, అదేవిధంగా అతని స్నేహితులను కూడా వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. బాధితురాలు కూడా వీలైనంత త్వరగా హర్ష సాయిని అరెస్ట్ చేయాలి, లేదంటే విదేశాలకు పారిపోతాడని చెప్పేసి ఆమె చెప్తుంది. కాబట్టి పోలీసులు ఇప్పటికైనా వేగం పెంచి హర్ష సాయిని అరెస్ట్ చేసి కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సురేష్.